అందరికీ నమస్కారం. ముందుగా పత్రికా మిత్రులకు, సోదరులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇవాళ చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే, గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తూనే ఉంది ఈ స్థలం విషయంలో. టోటల్గా నిన్న బండారాజు అనే వ్యక్తి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం చూసి ఇవాళ ఖండనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాని విషయం ఏంటంటే, 2003లో ఇది కొన్న తర్వాత 2020 వరకు కూడా మీ స్థలంలో మీ వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఆ విషయం జగ్గంపేట ప్రజలు, నిజవర్గం ప్రజలందరికీ తెలిసిందే, నాయకులకి అందరికీ కూడా. అలాగే ఈ స్థలం మీద ఉన్న విషయం ఏంటంటే, ఈ విషయం ఎలా వచ్చిందన్నది మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇది 2017 నుంచి అంటే 2016 నుంచి 18 వరకు కూడా ఒక నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు అంటే బండారాజు అనే వ్యక్తి చాలా మందితో, అంటే ఈ స్థలం ఖాళీగా శ్రీనివాసరెడ్డి స్థలం చాలా సంవత్సరాలు బట్టి ఇంచుమించు గత 15-20 సంవత్సరాలు తగ్గితే నుంచి ఖాళీగా ఉంచేసాడైనా పట్టుకుంటలేదని చెప్పి, అమ్మేస్తారు లేదని చెప్పి 4-5 వ్యక్తులతో కౌరు పంపించడం జరిగింది. నేను ఆల్రెడీ మాతో 2 వ్యక్తులు చెప్పడం ఎలా అంటే, పలానా వ్యక్తి ఇలా అమ్మేస్తారు సైట్ అని చెప్పి అడుగుతున్నారండి. 18 మరి శ్రీనివాసరెడ్డి గారు అంటే అమ్మడం, నేను అమ్మనండి, పిల్లలు ఉన్నారు, ఇంకా ఇదే ఉంది లాస్ట్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ఇద్దరితో కూడా చెప్తే వాళ్ళిద్దరు ఏం చేశారంటే, శ్రీనివాసరెడ్డికి నాకు ఉన్న పరిచయం కొంచెం అనుబంధ పరిచయం ఉందండి, మేము అడగలేము, అదేదో మీరే అడగండి అని చెప్పి వాళ్ళు చెప్పి ముఖం మీద వాళ్ళే చెప్పారు. వాళ్ళిద్దరు నన్ను అడగలేదు. మొత్తం మీద ఈయనే ఫోన్ చేసి అడిగితే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, బండారాజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఇంకా 2018 ఇంకా పార్టీ గట్ట రాలేదు, వెళ్ళి ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది కదండి, మీకు తీసుకుందాం అనుకుంటున్నాం, కొనుక్కుందాం అనుకుంటున్నాం, మీరు అమ్మేస్తారా అన్న. నేను అమ్మనండి అన్న. అంటే అప్పుడు మరి ఏంటి ఇంతమందితో మీరు పవర్ బిట్స్ ఇంతమందితో చేస్తున్న కారణం ఏంటి, ఆ స్థలం మీద ఇంకా చాలా ఉన్నాయి కదా స్థలాలు అంటే, ఆయనకి ఇక్కడ ఈ స్థలం ఏంటంటే సెంటర్ దగ్గరగా ఉంది ఒకటి, రెండోది ఏంటంటే కింద వాటిలో పైన లాడ్జీ కట్టుకుందాం అని ఒక ఆలోచన ఉందండి నాకు, అందుకు నాకు సెంటర్ దగ్గరగా ఉంటుందని చెప్పి నాకు నేను తీసుకుందాం అని చెప్పి కట్టుకుందాం అని చెప్పి అడుగుతున్నాను మిమ్మల్ని అన్నాడు. అయితే నేనైతే అమ్మనంటే అమ్మడం ఇవ్వదని చెప్పి చెప్పడం జరిగింది కరాగండిగా. దాన్ని ఏంటంటే 2017-18లో జరిగిన తర్వాత 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ఒక 2 నెలలు పోయిన తర్వాత 2 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిన తర్వాత అప్పుడు పంచాయతీ నుంచి మొదలెట్టాయి. నేను ఇంచుమించు పంచాయతీ నుంచి ఎలా అంటే, ఆల్రెడీ జగ్గంపేట పంచాయతీకి ఆ సైట్లో 18 సంవత్సరాలు పొడైపోయిన అప్పుడు కట్టి ఉంది, 18 సంవత్సరాలు కరెంట్ బిల్లు కట్టి ఉంది. ఆ సైట్లో అప్పుడు నాకు చెప్పా చేయకుండా రాత్రులు పొడాయికి డమ్మీ చేయించారు. ఆల్రెడీ ఏంటి పంచాయతీ 18 సంవత్సరాలు బట్టి పొడాయి పన్ను ఎప్పుడు కూడా బకాయి లేకుండా కట్టిన పొడాయి పన్ను కట్ చేయించారు. రెండోది కరెంట్ ఆఫీస్లో వ్యక్తి ద్వారాగా కరెంట్ కట్ చేయించారు పైన, అంటే కరెంట్ లేదు. ఆ రెండు ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓ